మన ఎడల తన చిత్తాన్ని తెలియచేయటం కోసం, నెరవేర్చడం కోసం, ఫలింపు దిశగా మనల్ని నడిపించటం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం మొండికేసి, మనం మాట వినక, మనం అభివృద్ధి లేక, మనం అలాగే ఉంటాము అన్నామనుకో, దేవుడు ప్రయత్నం చేస్తాడు 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 ఒకానొక దినాన విడిచిపెడతాడు. విడిచిపెట్టిన వారి గతి ఎలా ఉంటుంది అంటే, విడిచిపెట్టబడిన కుటుంబం, యజమాని లేని కుటుంబం ఎలా ఇబ్బందుల్లో ఉంటుందో, యజమాని లేనటువంటి కుటుంబంలో ఎవరి నిర్ణయాలు వారివి, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ఉద్దేశాలు వారు కలిగి ఎలాగైతే చిన్న భిన్నమైపోయి కుటుంబ వ్యవస్థ సరిగా ఉండదో, సంఘము కూడా, ఒక వ్యక్తి కుటుంబం కూడా